మీకు ఇలాంటి డౌట్స్ ఇంకేమైనా ఉంటే కూడా ఒక కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ రోజు మనం మాట్లాడుకోయే ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి అబ్బాయిల గురించి. సో పర్టికులర్గా నేను అబ్బాయిల గురించే ఎందుకు అంటున్నాను అంటే, యాక్చువల్గా అబ్బాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లోని స్పమ్ కౌంటింగ్ అనేది కూడా ఒకటి. ఎందుకని దాని గురించే పర్టికులర్గా నేను చెప్తున్నాను అనేసి అంటే, జనరల్గా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో దీన్ని ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇది సైంటిఫికల్గా డాక్టర్స్ కూడా ప్రూవ్ చేశారు. ఎందుకంటే దానికి ఒక 5 రీజన్స్ ఉన్నాయి. ఇవి అబ్బాయిలు చేసే తప్పుల వల్లే ఇది జరుగుతుంది అని అనేసి సైంటిస్టులు చాలా మందిని రీసెర్చ్ చేసి, అంటే దీనికి సంబంధించి ఒక కండక్ట్ చేసి కూడా దీన్ని సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు డాక్టర్స్. అసలు ఈ స్పమ్ అంటే ఏంటి? జనరల్గా దీని గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే, బట్ అయినా సరే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ స్పమ్ అనేది పురుష ప్రత్యుత్పత్తి కణం, అంటే లైక్ పురుషుల్లో నుంచి వచ్చే వీర్యాన్ని స్పమ్ అని అంటారు. సో దీనికి కౌంటింగ్ అనేది ఉంటుంది. ఇది ప్రత్యేకంగా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ సాధారణంగా యవ్వనంలో ఆరోగ్యంగా ఉండే పురుషుల్లో ఒక మనిషిలో ఇంచుమించు 30 to 40 నుంచి 300 మిలియన్ల స్పమ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందంట. దీన్ని డాక్టర్సే చెప్తున్నారు. ఇది నేను చెప్తుంది కాదు, డాక్టర్సే చెప్తున్నారు. ఒక ఆరోగ్యంగా ఉండే ఒక పురుషునిలో ఇంచుమించు 30 నుంచి 40 వరకు, అండ్ దానితో పాటునే 300 వరకు కూడా ఉండే అవకాశం ఉంటుందంట. ఇది మిలియన్స్లో కూడా కౌంట్ చేస్తారంట. అండ్ అలాంటిది ఇప్పుడు చూసుకుంటే ఇంచుమించు 10 మిలియన్ల కూడా స్పమ్ కౌంటింగ్ అనేది లేదు అని డాక్టర్స్ చెప్తున్నారు. అండ్ దీనివల్లే ప్రజెంట్ జనరేషన్లో ఈ పిల్లలు లేని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అని అంటున్నారు. అండ్ చాలామంది అంటారు పిల్లలు పుట్టకపోతే దానికి అమ్మాయిలే కారణం, సో అమ్మాయిల్లో ఏదో లోపం ఉండడం వల్లే ఇలా పిల్లలు పుట్టడం లేదు అని అనేసి అంటారు. కానీ సైంటిఫికల్గా డాక్టర్స్ ప్రూవ్ చేస్తుంది ఏంటంటే, ఇది అమ్మాయిల మీద ఎంత బేస్ చేసి ఉంటుందో అండ్ అబ్బాయిల మీద కూడా అంతే బేస్ చేసి ఉంటుందంట. అండ్ అంతేకాకుండా పురుషులలోని ఈ స్పమ్లేమి అనే దానికి సంబంధించి కూడా ఈ డాక్టర్ లక్ష్మి అనే ఆవిడ రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే, దీనికి గల ఓ 5 రీజన్స్ ఉన్నాయంట. దాన్ని మ్యూచువల్గా ఈ అబ్బాయిలు చేసే తప్పులే అని చెప్తున్నారు. అండ్ ఆ 5 ఏంటో కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసి చూద్దాం. అండ్ నెంబర్ 1, ఇది పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, అసలు ఇది మెయిన్ ఇంపార్టెంట్. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అమ్మాయిలు అబ్బాయిలని తేడా లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ అనేది అధిక మొత్తంలో యూజ్ చేస్తున్నారు. ఈ ఫోన్ అధిక మొత్తంలో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, రేడియేషన్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. మరి ఈ రేడియేషన్ పెరగడం వల్ల స్పమ్ కౌంటింగ్ తగ్గడానికి గల రీజన్స్ ఏంటి అంటారా? దీనికి గల ఒక కారణం ఉంది. ఇదేంటి అంటే, యాక్చువల్గా మొబైల్ ఫోన్ యూజ్ చేసిన తర్వాత ఆ ఫోన్ అనేది తీసుకువెళ్ళి అబ్బాయిలు ఫ్రంట్ పాకెట్లో పెడుతూ ఉంటారు, ప్యాంట్ పాకెట్లో. సో అలా ప్యాంట్ పాకెట్లో ఫ్రంట్ సైడ్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, అక్కడ అధిక మొత్తంలో రేడియేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇంచుమించు ఒక 100 మీటర్ల దూరం వరకు కూడా ఈ రేడియేషన్ సర్కిల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ రేడియేషన్ అనేది జనరేట్ అవ్వడం వల్ల మనకి ఫిజికల్గా బయటికి కనిపించకపోయినా కూడా ఇంటర్నల్గా లోపల అనేది ఇది బాడీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందంట. దీన్ని సైంటిఫికల్గా కూడా డాక్టర్స్ ప్రూవ్ చేసి చూపించారు. అందుకని చెప్తూ ఉంటారు, పడుకునేటప్పుడు కూడా ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి దూరంగా పెట్టి పడుకోవాలి, దానికి తల దగ్గర కూడా పెట్టుకోకూడదు, దానివల్ల బ్రెయిన్కి సంబంధించిన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధులు కూడా వచ్చే కారణాలు ఉంటాయి అని అనేసి. మరి పడుకునే సమయంలో పెట్టుకోకూడదు అన్నప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు పడుకునే సమయం వరకు ఇంచుమించు చాలా మొత్తం సమయంలో కూడా అది ప్యాంట్ పాకెట్లోనే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, ఈ స్పమ్ కౌంటింగ్ అనేది తగ్గడానికి గల మ్యూచువల్ కారణం అవుతుంది ఇదొకటి. అందుకని ఇక నుంచి మొబైల్ ఫోన్స్ని ప్యాంట్ పాకెట్లో పెట్టడం తగ్గించుకోండి. అండ్ సెకండ్ 1 వచ్చేసి, అధిక మొత్తంలో యువత చేస్తున్న తప్పేంటి అంటే నిద్రలేమి. ఈ నిద్రలేమి చెయ్యడం వల్ల, అంటే నిద్రలేమి అంటే మీకు అర్థం కాకపోవచ్చు, లేట్ నైట్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మన బాడీలోనే అనేది ఆరోగ్యానికి సంబంధించిన కణాలు తక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం యాక్టివ్గా ఉండాలి అంటే దానికి ముఖ్య కారణంలోని ఒకటిగా ఉంటుంది ఈ నిద్ర అనేది ఇంచుమించు ఒక మనిషి 6 నుంచి 8 గంటల వరకు పడుకోవాలి. అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చూసుకుంటే అది చాలా తక్కువగా మారిపోయింది. ఇంచుమించు ఒక 5 గంటలు లేదా 4 గంటలుగానే మారిపోయింది. ఎందుకు అంటే లేట్ నైట్స్ చేస్తున్నారు, లైక్ 1 or 2 ఈ టైం వరకు పడుకోకుండా
మెలకుగా ఉండడం వల్ల ఈ నిద్రలేమి అనేది వచ్చి ఇది కూడా ఒక కారణం అవుతుంది అనేసి డాక్టర్స్ అయితే సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు. అండ్ దీంతో పాటు ఇంకో ముఖ్య కారణం మూడోది. ఇది ఏంటి అంటే ఎక్కువగా అబ్బాయిలు సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల కూడా ఇది ఇంటర్నల్గా సాధారణంగా అంటే ఒక ఆరోగ్యకరమైన ఈ స్పమ్ అనేది బలహీనంగా చేస్తుంది. అంటే లోపల నుంచి చూసుకుంటే ఈ స్పమ్ కౌంటింగ్ అనేది తగ్గకపోయినా కూడా వీటి వల్ల అది బలహీనంగా మారిపోతుందంట. సో ఆ బలహీనంగా మారిన ఆ స్పమ్ కౌంటింగ్ అనేది మిలియన్స్లో ఉన్నా కూడా వృధానే అనేసి డాక్టర్స్ అయితే సైంటిఫికల్గా ప్రూవ్ చేసి చూపించారు. అండ్ దీంతో పాటు ముఖ్యమైన విషయం నాలుగోది హస్తప్రయోగం. సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే అధిక మొత్తంలో ఎక్కువగా చేయడం ద్వారా ఈ ఫీలింగ్స్ అనేవి తగ్గిపోయి ఈ వచ్చే స్పమ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుందంట. దీనివల్ల ఏమవుతుంది అంటే స్త్రీలతో కలిసినప్పుడు కూడా ఆ స్పమ్ అనేది ఎక్కువ యాక్టివ్గా లేకుండా డల్నెస్ అనేది పొందుతూ ఉంటుందంట. సో అలా చేయడం ద్వారా స్పమ్ అనేది వీక్ అవుతుంది అనేసి డాక్టర్స్ అంటున్నారు. అండ్ వీటితో పాటుగా అతి ముఖ్యమైనది ఐదోది. ఇది ఏంటి అని అనేసి అంటే ఎక్కువగా చేసే తప్పు ఏంటి అంటే వాటర్. అసలు ఈ వాటర్ వల్ల ఏం జరుగుతుంది అని అంటారా? వాటరేనండి ప్రథమంగా పాటించేది. ఈ అన్నిటిలోనూ కూడా ఈ వాటర్, డ్రింకింగ్ వాటర్ అనేది తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మన బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ యాక్టివ్గా ఉండాలి అంటే వాటర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాంటిది వాటర్ అనేది తక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ తక్కువయ్యి అందాల్సిన చిన్న చిన్న కణాల్లో కూడా బ్లడ్ అనేది చాలా తక్కువ మొత్తంలో క్రియేట్ అవుతుంటుంది. అలా తక్కువ మొత్తంలో బ్లడ్ అనేది సర్కిల్ అవ్వడం వల్ల ఈ స్పమ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నారు. అండ్ ఈ తప్పులు మరి మళ్ళీ చేయకుండా ఉండడం ద్వారా మళ్ళీ పునరుత్పత్తి చేసుకోవచ్చు, మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు అని అనేసి డాక్టర్స్ అయితే అంటున్నారు. సో మరి ఇలాంటి మరెన్నో విషయాలు, మీకు తెలియని విషయాలు తెలుసుకోవడం కోసం చూస్తూనే ఉండండి. అండ్ మీకు ఇలాంటి డౌట్స్ ఇంకేమైనా ఉంటే కూడా ఒక కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను ఖచ్చితంగా ఓ వీడియో అనేది చేస్తాను. అండ్ ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. అండ్ దిస్ ఈస్ పద్మ సైనింగ్ ఆఫ్.